జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అయితే తీసుకొచ్చిన మనందరికి కూడా ఈ అరబ్ దేశాల యొక్క పేడ అనేది విరగడగానే ఉండాలి సరే ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మిత్రులారా ఈ అరబ్ దేశాలలో ఆయిల్ అంటే ముడి చమురు కావచ్చు అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలు లభిస్తూ ఉండడంతో ఈ అరబ్ దేశాలు అత్యంత ధనిక దేశాలుగా మారిపోయినాయి నిజానికి 1950కు ముందు ఈ అరబ్ దేశాల పరిస్థితి ఇప్పుడున్నాయి కదా ఏది ఇలా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీటికంటే ఘోరంగా ఉంటాను అసలు అప్పట్లో వీళ్ళు ఒంటి మీద కనీసం చొక్కాలు కూడా వేసుకునేవాళ్ళు కాదు నేనేదో కావాలని నేను చెప్పడం లే ఈ అరబ్ దేశాల ప్రజలకు కనీసం సరైనటువంటి బట్టలు కూడా ఉండేటి కాదు వీళ్ళు ఒంటి మీద ఒక తెల్లాడిది ఒక మొత్తం కూడా ఒకటి వేసుకుంటా ఉన్నారు అంటే మొత్తం వస్త్రం అంటారు కదా అలాంటి ధరించేవాళ్ళు అనమాట అప్పట్లో వీళ్ళ ప్రధాన వృత్తి అని తెలిసిన ఈ చేపలు పట్టేది ఒంటెల పెంపకం ఈ ఖర్జూర పళ్ళను విదేశాలకు ఎగుమతులు చేయడమే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తిగా ఉంటా వస్తుంది ఇక వీళ్ళు మూర్ఖంగా కర్కశంగా బండోడు అంటారు కదా ఆ మారి ఉంటా ఉన్నారన్నమాట అప్పట్లో ఈ అరబ్ ప్రజలలో 100% మంది నిరక్షరాస్యులే అంటే చదువుకోని వాళ్ళే దానికి తోడు విపరీతమైనటువంటి మత పిచ్చి అయితే వాళ్ళ అదృష్టమో మన దురదృష్టమో కానీ ఈ అరబ్ దేశాలలో ఈ ఆయిల్ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు దొరకడంతో ఇక ఈ అరబ్ దేశాల ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో చేరిపినారు చూడండి అసలు కనీసం తిండికి కట్టుకోవడానికి గుడ్డ కూడా గతి లేకుండా ఉన్నోళ్ళు ఎక్కడ ఇప్పుడు అలాంటిది ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో చేరిపినారు ఇక వీళ్ళకేంది ఎంతసేపటికి ఈ ఆయిల్ ను గ్యాస్ నమ్ముకునేది బాగా డబ్బులు సంపాదించుకునేది ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉండేది అది పరిస్థితి తద్వారా వీళ్లకు సంవత్సరానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చి పడతా ఉంటది ఉదాహరణకు ఒక్క సౌదీ అరాంకో అనే ఆయిల్ కంపెనీకు గత సంవత్సరంలో ఏకంగా 13 లక్షల కోట్ల నికర లాభాలు అయితే వచ్చాయంట చూడండి ఎంత 13 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక్క ఆయిల్ కంపెనీకే ఇంత లాభం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ఇకపోతే ఈ ముడి చమురును అదేవిధంగా గ్యాస్ ను అమ్మగా వచ్చినటువంటి కోట్ల డాలర్లను ఈ అరబ్ షేకులలో చాలా మంది ఈ మత పిచ్చోళ్ళు ఈ తీవ్రవాదం పైన ఖర్చు పెడతా ఉంటారు మన దేశంలోని ఈ సిమి తీవ్రవాద సంస్థ పిఎఫ్ఐ తీవ్రవాద సంస్థ అలాగే జమాతే ఇస్లామీ లాంటి సంస్థల వెనుక ఉన్నది ఈ అరబ్ షేకులే అయితే 2047 నాటికి మన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కోరుకుంటుంది ఆ మేరకు ప్రయత్నిస్తుంది కూడా ఈ అరబ్ దేశాలే అర్థమవుతుందా సరే ఇష్టమైనా కష్టమైనా మనము ఈ అరబ్ దేశాలను భరించకైతే తప్పదు ఎందుకంటే మనం అధికంగా ముడి చమురును అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలను ఈ అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం రేపేదైనా జరగరాంది జరిగితే ఈ అరబ్ దేశాలు అన్ని కూడా ఏకమైపోయి మనం భారతదేశాన్ని ఒంటరి చేస్తాయి మనకు ముడి చమురు అదేవిధంగా ఈ గ్యాస్ నిక్షేపాలు అందకుండా చేస్తాయి అందుకే మన మోడీ ప్రభుత్వం ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ల విషయంలో కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తా అడుగులేస్తుంది లేదంటే పరిస్థితి ఇంకొకలాగునేండు అర్థమవుతుందా మనమే కాదు చివరికి అమెరికా కూడా ఈ అరబ్ దేశాల ముందు తలొంచుతుంది అర్థమవుతుందా పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఇప్పుడు అంటార్కిటికా ఖండంలో ఒక పెద్ద ముడి చమురు నది అయితే బయటపడింది నది ఏకంగా అంటార్కిటికాలోని వెడల్ సముద్ర ప్రాంతంలో 511 బిలియన్ల అంటే 51,100 కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను ఈ రష్యాకు సంబంధించినటువంటి పరిశోధకులు గుర్తించారనమాట చూడండి నిదే చెప్పాలంటే నది కాదు నిధి చమురు నిక్షేపాల గనిగా పరిగణించే సౌదీ అరేబియాలోని నిక్షేపాల కంటే 2 రెట్ల ఎక్కువ పరిమాణం ఈ అంటార్కిటికాలో ఉన్నట్లు తెలుస్తుంది అర్థమవుతుందా ఆధునిక చరిత్రలో ఈ జనరేషన్ లో ఇంత భారీ స్థాయిలో ఎవరో కూడా వెలికి తీరినటువంటి చమురు నిక్షేపాలు లభించడం ఇదే ఫస్ట్ టైం కావడం ఇక్కడ విశేషం అంటే ఇప్పుడు బయటపడినటువంటి ఈ ముడి చమురు నిక్షేపాల ద్వారా మన ప్రపంచం మొత్తానికి ఏకంగా 200 సంవత్సరాల పాటు పెట్రోల్ను డీజిల్ను అందించవచ్చు అనమాట అంత గొప్పదనమాట అయితే ఈ అంటార్కిటికా ప్రాంతంలో ఎటువంటి గనులు కానీ అదేవిధంగా నిక్షేపాలను కానీ వెలికి తీయకూడదని చెప్పేసి అంటార్కిటికాను సైనిక వాణిజ్య రహిత మండలంగా ఉంచాలని చెప్పేసి బ్రిటన్ ఆధ్వర్యంలో కొన్ని దేశాలు ఒక ఒప్పందం అయితే చేసుకున్నాయి ఈ ఒప్పందం కూడా జరిగింది ఎప్పుడు తెలిసిన 1959లో కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం అంటార్కిటికాలో బయటపడినటువంటి ఈ ముడి చమురు నిక్షేపాలను వెలికి తీయకూడదని చెప్పేసి బ్రిటన్ దేశం ఇప్పుడు రష్యాకు శుద్ధులన్నీ చెప్తాంది అంటే నీతి సూక్తులు చెప్తాంది అనమాట కానీ రష్యా మాత్రం
ఈ బ్రిటన్ మాటలను అసలు పట్టించుకునే స్థితిలోనే లేదు. అందుకే భారత్ చైనాల భాగస్వామ్యంతో ఈ ముడి చమురు నిక్షేపాలను ఇప్పుడు వెలికితీయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చింది రష్యా. ఇకపోతే భారత్ కూడా అందుకు సూత్రప్రాయంగా అంగీకరించాడు తెలుస్తుంది. బహుశా అంటార్కిటికాలో వచ్చే సంవత్సరం నుంచి ఈ ముడి చమురు వెలికితీత ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉండాలి. అదే గనక జరిగితే ఇక ఈ అరబ్ దేశాల పేడైతే మనకు శాశ్వతంగా వదిలిపోనుండాలి. మనకే కాకుండా ఈ ప్రపంచానికే పట్టినటువంటి ఈ అరబ్ దేశాల పేడైతే వదిలిపోనుండదు అనమాట. ఇప్పుడు మనము ఈ అంటార్కిటికా నుంచి ఈ చమురు వెలికి తీసినట్టయితే ఆటోమేటిక్ గా ఈ చమురు ధరల రేట్లు సగానికి సగం పడిపోతాయి. అప్పుడు చచ్చినట్టు ఈ అరబ్ షేకులంతా కూడా దారిలోకి వస్తారు. ఈ తీవ్రవాదం కూడా అంతా కూడా కంట్రోల్ అవుతుంది. అది విషయం అయితే ఎట్లా అంది సార్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.